నమస్తే, వెల్కమ్ టు టైమ్ లైన్ న్యూస్. ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనకు కనబడతా ఉన్నది. అయితే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన ఏదైతే ఎమ్మెల్సీ పదవి ఉన్నదో దానికి రాజీనామా చేయబోతా ఉన్నట్టు ఒక ఊహాగానాలు వినబడతా ఉన్నాయి. అయితే నిన్న రాజకీయ వర్గాల్లో జరిగిన విషయం ఏంటంటే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఏదైతే నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందో, సీఎం రేవంత్ రెడ్డి పార్టీ కండో కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగిందో దాని పట్ల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నట్టు తెలుస్తా ఉన్నది. అయితే ఆ నేపథ్యంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయబోతా ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు చెప్తా ఉన్నాయి. అయితే అదే ఇప్పుడు రాజకీయ వర్గాలు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ప్రస్తుతం బిగ్ బ్రేకింగ్ న్యూస్ గా చెప్పొచ్చు. అయితే ఆయన ఇంటి వద్ద ఈ కార్యకర్తలు నాయకులు మోహరిస్తా ఉన్నట్టు తెలుస్తా ఉన్నది. ఆయనతో మాట్లాడుతూ ఉన్నట్టు కనబడతా ఉన్నది. జీవన్ రెడ్డి కూడా ఎవరైతే మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఫోన్లు మాట్లాడుతున్నట్టు వాళ్ళపై ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నట్టు కూడా కనబడతా ఉన్నది. నేను నా పదవికి రాజీనామా చేయబోతా ఉన్నాను, మీరు ఎట్లా డాక్టర్ సంజయ్ కుమార్ని పార్టీలోకి తీసుకున్నారు, మా ఇద్దరి మధ్యనే పోరు జరిగింది, నా మీద మెజార్టీతో గెలిచిండు సంజయ్ కుమార్, మరి ఎట్లా మీరు పార్టీలోకి తీసుకున్నారని చెప్పేసి ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నాడు. మరి ప్రధానంగా మనం చూసినట్టయితే ఆయన ఇంటికి కొంతమంది కాంగ్రెస్ పార్టీలోని పెద్దలు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వెళ్ళబోతా ఉన్నట్టు మనకున్న సమాచారం. అయితే గతంలో మనం చూసినాం వీళ్ళిద్దరి మధ్యన పోరాపోరిగా పోటీ జరిగింది అసెంబ్లీ ఎన్నికల్లో. మరి ఈ ఎన్నికలు ఏవైతే జరిగినాయో అందులో భారీ మెజార్టీతోని డాక్టర్ సంజయ్ కుమార్ గెలవడం జరిగింది. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి జగిత్యాలలో సీనియర్ లీడర్ గా ఉన్నారు జీవన్ రెడ్డి. సో అలాంటి జీవన్ రెడ్డికి తెలియకుండా ఈ డాక్టర్ సంజయ్ కుమార్ ని ఎట్లా కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకుంటారని చెప్పేసి ఇటు కాంగ్రెస్ అధిష్టానంపై సీరియస్ అవుతా ఉన్నట్టు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. అయితే ఆయన పదవికి రాజీనామా చేయబోతున్నా అన్నట్టు ఒక ఊహాగానాలు కూడా మనకు వినబడతా ఉన్నాయి. సో భారీ ఎత్తున ఆయన దగ్గరికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఈ నాయకులతో పాటు అధిష్టానంలో ఉన్న కొంతమంది పెద్దలు కూడా వెళ్ళబోతా ఉన్నట్టు మనకు సమాచారం. ఆయనతో ఫోన్లో మాట్లాడినట్టు, ఆయనను ఊకుండా పెట్టబోతా ఉన్నట్టు, ఆయనను కొంచెం శాంతి ఉంచు అన్న విధంగా మాట్లాడే విధంగా ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారట కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది పెద్దలు. సో చూడాలి మరి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజీనామా చేయబోతా ఉన్నాడా లేదా అన్నది మరికొద్ది సేపట్లో స్పష్టం కాబోతా ఉన్నది. మొత్తానికైతే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల ఆయన తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నాడు. ఇది ఎట్లా జరిగింది, నాకు తెలియకుండా పార్టీలోకి ఎట్లా తీసుకున్నారన్న ఒక ఆలోచనలో ఆయన ఇంటికే పరిమితమైనట్టు ఇంట్లో నుంచి పెద్దలకు ఫోన్లు చేస్తా ఉన్నట్టు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మనం చూడాల్సింది. మరి ఆయన రాజీనామా చేస్తాడా లేకపోతే ఆయన ఆగ్రహం ఏదైతే ఉన్నదో దాన్ని కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎవరైతే దాన్ని మరి ఊకుండే విధంగా చేస్తారా లేదనేది మనకు మరికొద్ది సేపట్లో అప్డేట్ రాబోతా ఉంది. చూస్తూనే ఉండండి టైమ్ లైన్ న్యూస్.